ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 14 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి ఒక కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘు టీకని ఆధారంగా చేసుకొని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ అలకాపురంలో అమరావతి నగరంలోకి ప్రవేశించటం, ఆ సందర్భంలో స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించటం కోసం అక్కడ అమరకాంతలందరూ కూడా తమ యొక్క ఎత్తైన భవనాలెక్కి స్వామివారిని చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవాళ 15వ భాగంలో ఇంకా వాళ్ళు ఏమేం మాట్లాడుకున్నారో మనం మాట్లాడుకుందాం. ఇంతలోకి ఒక వనిత స్నానం చేసింది. అంతలో శ్రీకృష్ణుడి యొక్క రాకను విన్నది. కృష్ణుడు వచ్చాడు అని చెప్పారు ఎవరో. తొందరగా ఆ మహాత్ముడిని చూడాలనేటువంటి ఆలోచనతోటి ఇంకా తడి ఆరిపోనటువంటి వెంట్రుకలని ఆరబెట్టుకోకుండా ఆ వెంట్రుకలు స్తనాల మీద పడుతుండగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె గోపాలుడి కోసం తన యొక్క సిఖిపించాన్ని సందిట పట్టి కానుగ్గా తెస్తున్నదా అనిపించింది అంటాడు కవి. ఇదొక ఉత్ప్రేక్షాలంకారం. మరొక సన్నని నడుము కలిగినటువంటి పడతి కృష్ణ పరమాత్మను చూడటం వల్ల తన శరీరంలో వ్యాపించినటువంటి సాత్వికమైనటువంటి లీలలను దాచిపెట్టుకోవడం కోసం తాను ఎత్తైన మేడ ఎక్కటం వల్ల కలిగినటువంటి శ్రమ అని తన చెలులోకి చెబుతోంది. నేను ఎత్తైన మేడ మెట్లు ఎక్కొచ్చాను కదా, అందుకని నాకు ఆయాసం వచ్చింది అని తనలో కలిగినటువంటి ఆ స్వామిని చూసినటువంటి ఆనందాన్ని, ఆ శరీరం మీద వచ్చినటువంటి పులకాంకురాలు, శరీరం మీద వచ్చినటువంటి చిరుచెమట, వీటన్నిటినీ దాచిపెట్టి ఈ విధంగా చెబుతోంది. తొందరలో మరొక స్త్రీ పక్కనే ఉన్నటువంటి మరొక స్త్రీని తోసుకుంటూ కృష్ణుడిని చూస్తోంది. అక్కడ గవాక్షంలో చూస్తున్నారు కదా, ఎంతసేపు నువ్వు చూస్తావే, నేను చూడొద్దాన లావతలకు లాగేసి ఏమి పోయి కిటికీలోంచి చూస్తోంది. అప్పుడు ఆమె అసూయతో అంది, ఓసి, ఒక్కసారి కూడా నీవు మాత్సర్యాన్ని విడిచిపెట్టడం లేదు. నాకంటే పెద్దదానివి, ప్రౌఢ స్త్రీవి, కాబట్టి ఆ కృష్ణుడు నిన్నే చూస్తాడులే, వేరొకరిని ఎందుకు చూస్తాడు అని ఎగతాళి చేస్తోంది. వీళ్ళిద్దరు కూడా ఒకే అతని యొక్క భార్యలు, సవతులు. అందుకని వీళ్ళకి మాత్సర్యం సహజంగానే ఉంటుంది. అందుకని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మరొక కాంత శ్రీకృష్ణుడిని చూసి నిశ్చలంగా ఉండిపోయింది, బొమ్మలాగా నిలబడిపోయింది. అప్పుడు ఆమె శరీరంలో చెమట, కంపం రెండూ కలిగాయి. చెమట వల్ల చీరముడి ఊడిపోయినా అది జారిపోవటంలా. ఎందుకని ఆ చెమటకు తడిసి శరీరానికి అతక్కపోయింది. శరీరంలో కంపం వల్ల చేతిలో ఉన్నటువంటి పేలాలు అనుకోకుండానే శ్రీకృష్ణుడి మీద చల్లినట్లుగా వర్షంలాగా పడుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో శుభకార్యాల్లో పేలాలు చల్లేవాళ్ళు, లాజలు అంటారు వాటిని. పెళ్ళిళ్ళ సందర్భంలో కూడా లాజల హోమం అని బావమరిది కూర్చోబెట్టి చేయిస్తాడు. లాజల హోమం అంటారు దాన్ని.
అదే శవాల దగ్గర పేలాలు చల్లుతారు. పేలాలు కాదు, ఈ మరమరాలు. చూసారా ఎంత తేడా ఉందో? పేలాలు శుభకార్యాల్లో శుభం. ఆ పేలాలు ఆమె చేతిలో ఉంది. శరీరం కంపించటం వల్ల అనుకోకుండా జార విడవకుండానే ఆమె చేతిలోంచి పడిపోయినాయి. అవి పరమాత్మ మీద పడుతున్నాయి. మరొక స్త్రీ తన యొక్క కాలి అందని కంకణం అనుకొని చేతికి తొడుక్కున్నది. కాలికి పెట్టుకుండే ఆభరణాన్ని చెయ్యికి తొడుక్కుంది తొందరలో. అంటే కృష్ణ పరమాత్మని చూడడం వల్ల శరీరం ఉప్పొంగిపోయి ఒకదాని బదులు ఒకటి చేసింది. కాలికి పెట్టుకునేది చేతికి పెట్టుకోవడం వల్ల ఆమె శరీరం ఉబ్బిపోయి అది కాస్త ముక్కలైపోయింది. ఏమి ఆలోచన చూడండి. ధనుజ విరోధి మీద నొకతన్వి కరంబున లాజలెత్తి చల్లిన నెరివేణి ఈసున పలెన్విరి పువ్వుల జల్లే చల్లెలోచనములు సమ్మదాశ్రువుల జల్లే లలాటము కర్మ బిందువుల్ చనవుగ సల్లే సంభ్రమవశత్రుటి తామల మౌక్తి కావళు. మరొక మధురమైన భావన. ఒక స్త్రీమూర్తి శ్రీకృష్ణుడి మీద పేలాలు జల్లింది చేతితోటి. ఆమె కొప్పు ఏమైనా తక్కువ తిన్నానా అని అంతకంటే వేగంగా ఆ కొప్పులో తురుముకున్నటువంటి వికసించినటువంటి పూలు ఆ కొప్పులో నుంచి జారి పడుతూ ఉన్నాయి స్వామి మీద. వాటితో పాటు ఆమె కళ్ళు నేనేమైనా తక్కువ చేసుకున్నానా అని ఆనంద బాష్పాలు, నుదురు మీద స్వేద బిందువులు, అలాగే స్తనాల ముత్యాలు, ఇవన్నీ కూడా ఈర్ష్యతోటి స్వామి మీద చల్లుతున్నాయి అన్నాడు. ఒక దేవతా స్త్రీ శ్రీకృష్ణుని సరసంగా తన పెంపుడు చిలుకతో కృష్ణ కృష్ణ అని పిలిపించింది. దానిని శ్రీకృష్ణుడు సత్యభామకు చూపించాడు. అదిగో చూసావా, ఒక చిలుక నా పేరే అంటుంది. అది తెలుసుకుని తన మోహాన్ని అన్యకాంత దగ్గర, అందులోనూ శ్రీకృష్ణుడి భార్య అయినటువంటి సత్యభామ దగ్గర బయట పెట్టడానికి ఇష్టపడినటువంటి ఆ దేవతా స్త్రీ శ్రీకృష్ణుణ్ణి అదిలిస్తున్నట్టుగా కోపంగా చూసిందట. అలా ఆమె చూసినటువంటి చూపుల్ని శ్రీకృష్ణుడు సత్యభామకు చూపించాడు. ఈ విధంగా అమరావతి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి గవాక్షాలన్నీ కూడా స్త్రీలతో నిండిపోయినాయి. ఆ దేవతా స్త్రీలతో నిండిపోయినాయి. ఆ స్త్రీల హృదయాలన్నీ కూడా అనురాగంతో నిండిపోయినాయి. ఆ అనురాగం శ్రీకృష్ణ పరమాత్మ మయమైపోయింది, పరమైపోయింది. శ్రీకృష్ణ పరమాత్మని చూడాలనేటువంటి ఉత్సాహం వల్ల పుట్టినటువంటి అనురాగం వల్ల అప్సరసలు పరస్పరం నిందించుకుంటూ ఉన్నారు. నేను చూడాలి, నేను చూడాలి, నువ్వు అడ్డంలే, ఇట్లా. అవన్నీ వింటూ శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వులు చిందిస్తూ ఆ రాజమార్గాన్ని దాటి దేవేంద్రుడి యొక్క మునివాకిట మణులు పొదిగినటువంటి చిత్రాలలో ఉన్నటువంటి వేత్రహస్తుల యొక్క హుంకారాలతో దిక్కులు పిక్కటిల్లుతూ ఉండగా అప్పుడు ఇంద్రుడు ప్రేమతోటి తన యొక్క దక్షిణ హస్తాన్ని అందించాడు. శ్రీకృష్ణుడు ఆ విధంగా దేవేంద్రుడి యొక్క చేయి పట్టుకొని 3 కక్షలు దాటి ఆ లోపలికి వెళ్ళి ఆ ఎదురుగా ఏముందో చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అదితీదేవి దగ్గరికి వెళ్ళటం. తొడలపై జాచిన అడుగెందమ్ముల నొయ్యన పౌలోమి ఎత్తుచుండ పార్శ్వభాగంబున పంకేరుహాసను కామినీ రత్నంబు కథలు సెప్ప పనిబూని అంతంత వినయావనత
వృత్తి సప్తర్షికాంతలు సంచరింప వీజన చామర వీటికరందాధికములు దిక్పతి సతీ గణముదాల్ప విమల చింతామణిమయ వేది మీద కల్పకలత అంత కల్పిత తల్పసీమనధివసించిన నిఖిల లోకైక వంజ అమరమౌక్తిక శుక్తినయ్యదితిగనియే. అబ్బా, ఆ అదితిదేవి ఎలా ఉన్నదో చెప్పాడు. ఆ వెళ్ళేటటువంటి మార్గంలో ఏమేం జరుగుతున్నాయో ఈ శీసపద్యంలో వర్ణించాడు ముక్కు తిమ్మన గారు. అక్కడికి వెళ్ళేసరికి స్వామి ఆ దేవమాత అయినటువంటి అదితిదేవి యొక్క మందిరానికి అక్కడ ఏం జరుగుతోందిట, ఆ పౌలోమి అయినటువంటి, అంటే పౌలోమి అంటే పులోముడి యొక్క కూతురు, అందుకని పౌలోమి అంటారు ఆమెని. అంటే ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి. ఆ శచీదేవి తన ఒళ్ళో పెట్టినటువంటి మెల్లగా పడుతూ ఉన్నదట. పార్శ్వభాగంలో సరస్వతీదేవి ఏవేవో కథలు చెప్తూ అలరిస్తూ ఉన్నది. సప్తర్షుల యొక్క భార్యలు వినయంతో సేవ చేస్తూ ప్రక్కనే మెలుగుతూ ఉన్నారు. అలాగే విసనకర్రలు, వింజామరలు, తాంబూలపు పెట్టెలు పట్టుకొని దిక్పాలకుల యొక్క భార్యలు తిరుగుతూ ఉన్నారు. అక్కడ విశాలమైనటువంటి చింతామణి అరుగుల మీద కల్పవృక్ష పుష్పాలతో ఏర్పాటు చేసినటువంటి మెత్తటి శయ్య మీద కూర్చున్నటువంటి అదితిదేవిని శ్రీకృష్ణుడు చూశాడు. ఆ అదితిదేవికి ఎవరెవరు ఎలా సేవలు చేస్తున్నారో ఈ పద్యంలో చక్కగా వివరించాడు. అంటే దేవరాజు అయినటువంటి ఇంద్రుడికి తల్లి, అందుకని ఆమెకి రాజమాత కదా, అంత గౌరవం అన్నమాట. అంటే అత్తగారికి పాదాలు ఒత్తుతూ సేవిస్తోంది కోడలు పౌలోమి. ప్రక్కన సరస్వతీదేవి ఏవో కథలు చెబుతూ అలరిస్తూ ఉన్నది. సప్తఋషుల భార్యలు ఉన్నారు, అరుంధతి, వాళ్ళంతా వినయంతో సేవ చేస్తున్నారు. అలాగే దిక్పాలకుల యొక్క భార్యలు ఉన్నారు, అష్టదిక్పాలకుల యొక్క భార్యలు, వాళ్ళు విసనకర్రలు, వింజామరలు పట్టుకొని వీస్తూ, కొంతమంది తాంబూలాల పెట్టెలు పట్టుకొని సేవ చేసుకుంటున్నారు. అలాగే ఆమె ఎక్కడ కూర్చుంది అంటే ఒక విశాలమైనటువంటి చింతామణుల చేత తాపడం చేయబడినటువంటి ఒక అరుగు మీద కల్పవృక్షపు పుష్పాలతో చేసిన మెత్తటి శయ్య మీద కూర్చొనుంది అదితిదేవి. అటువంటి అదితిదేవిని శ్రీకృష్ణ పరమాత్మ చూశాడు. అప్పుడు ఆ అదితిదేవి దేవతలు అనేటువంటి ముత్యాలకి సుక్తిలాగా ప్రకాశిస్తోంది అంటున్నాడు. ఆమెను చూసి సత్యభామతో కలిసి పరమాత్మ నమస్కారం చేశాడు. ఆ తరువాత నరకాసురుడు అపహరించినటువంటి కుండలాలని తన బంగారపు వస్త్రము యొక్క చెరుగులో దాచిపెట్టి తెచ్చాడు, ముడేసుకొని తెచ్చాడు జాగ్రత్తగా. వాటిని శ్రీకృష్ణ భగవానుడు అదితిదేవికి సమర్పించాడు. ఆమె వాటిని తీసుకొని చాలా సంతోషపడి శ్రీకృష్ణుడికి ఆశీస్సులు అందించింది. తల్లి కదా, గత జన్మలో ఆమె తల్లి. అంటే వామనుడుగా వచ్చినప్పుడు ఆ అదితిదేవి యొక్క గర్భంలో పుట్టాడు. అమ్మా, నీ గర్భంలో పుట్టాలి అని నాకు వేడుగ్గా ఉంది అని కూడా చెప్పాడు పరమాత్మ అక్కడ. ఎందుకని? ఆ తల్లి పయోభక్షక వ్రతం అనేది చేసింది. పయము అంటే పాలు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించి సంవత్సరం పాటు వ్రతం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడు దిగివచ్చి తానే ఆమె కడుపులో పుట్టాలి అని అనుకున్నట్టు చెప్పాడు. సరే, ఆ తల్లి ఆ విధంగా వెలిగిపోతూ ఉంటే ఆమెకి ఆ యొక్క కుండలాలు ఇచ్చి ఆమె యొక్క ఆశీస్సులు పొంది ప్రక్కనే ఉన్నటువంటి చింతామణి పీఠం మీద తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంది కుమారుణ్ణి. కోడలు కూర్చుంది,
ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన వర్ణన మొదలుపెట్టాడు కవి. అదితీదేవి కృష్ణ భగవానుడు గతంలో దాల్చినటువంటి అవతారాలని వర్ణించటం మొదలు పెడుతోంది. మేనిమిరి శిరసు మా మూర్కొని దానవ పరిపంధియంత ధన్యనో నియత జానపరులైన మునులున్ కానని నినుగంటి మంటి గత కల్మషనై. ఆహా, సాక్షాత్తు తల్లి కొడుకును స్తోత్రం చేస్తుంది. అంటే ఇక్కడ కొడుకుని కొడుకుగా కాదు, శ్రీమన్నారాయణుడిగా భావించింది, సర్వలోకైకనాథుడిగా భావించి కీర్తిస్తోంది. ఏమంటున్నది? మొట్టమొదట ఆమె శ్రీకృష్ణుడి యొక్క శరీరాన్ని ఆప్యాయంగా నిమిరింది. కన్న తల్లి బిడ్డని ఆ విధంగానే నిమురుతుంది. శిరస్సును మూర్కొన్నది, అంటే ఈ మూర్ధన్య స్థానాన్ని వాసన చూసింది. ఓ కృష్ణ, నియమనిష్టలతో ధ్యానం చేసే మహర్షులు సైతం నీ యొక్క దర్శన భాగ్యానికి నోచుకోరు. అటువంటి నీ దివ్యమైనటువంటి దర్శనం కలగడం వల్ల నేను ధన్యురాలనైపోయినాను, సమస్త పాపాల నుండి విముక్తి పొందినటువంటి అయినాను అని అంటోంది అదితి. అంటే పరమాత్మ యొక్క దివ్య దర్శనం వల్ల పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవా